నమస్తే మిత్రులారా, అందరికీ మరొకసారి నమస్తే. పాడి కౌశిక్ రెడ్డి అనేటటువంటి ఒక విధవ వాడు తన రౌడీ తెలివితేటలతోని తన గుండాయిజంతో పదే పదే సహచార ఎమ్మెల్యేల మీద దాడి చేసుకుంటా, మంత్రుల మీద దాడి చేసుకుంటా, వానికి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి అనే చూడకుండా ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద వాడు నోటికి ఎంత వస్తే అంత ఒక తాగుబోతు మాదిరి, ఒక తిరుగుబోతు మాదిరి, ఒక లోపార్గన్ లాగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు వాడు ప్రతిసారి. అంతిమంగా వీడు దేనికోసం ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు అంటే, మరి కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర ఏదన్నా మార్కులు కొట్టేసి మరి భవిష్యత్తులో ఇక నాకు ఇట్లనన్నా ఏదైనా గుర్తిస్తారు అనుకున్నాడో ఏడో. వీడు గతంలో ఎంత చిల్లరగాడు అంటే ఒక బ్లాక్ మెయిలర్ గాడు, ఒక చూతేగాడు. నేను గతంలో కూడా చెప్పిన, వీనికన్నా 100 రెట్లు ఈ పాడి కౌశిక్ రెడ్డి గారిని పెట్టుకునే కన్నా ఒక పాడి బర్రె కానీ పాడి గేదె అంటాం, దాన్ని పెంచుకుంటే 100% బెస్ట్ అని నేను గతంలో చెప్పిన. అట్లా ఈయన్ని కూడా హుజూరాబాద్ బిడ్డలు ఒక మంచి నాయకుడిని ఓడగొట్టి పాలిచ్చే బర్రెని వదిలేసి ఒక దున్నపోతుని తెచ్చుకొని పెట్టుకున్నారు, నెత్తి మీద పెట్టుకున్నారు. మరి ఆ దున్నపోతుగాడు ఏం చేస్తాడు? అని బుద్ధులన్నీ దున్నపోతులే. ఏడవతే కొట్లాట, ఏడవతే పంచాదు, ఏడవతే కయ్యం గేక్కొని గోకి కయ్యం చేసి గాలిన పోయేది గోసి మీద తగలబెట్టుకుంటున్నాడు. గోసికి తగలబెట్టుకొని ఏమన్నా అంటే ముఖ్యమంత్రి నన్ను టార్గెట్ చేసిండు. అరే అవులేగా, నీవెంత, నీ బతికెంత, నిన్ను ముఖ్యమంత్రి టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముందిరా చూతేగా? చెప్పండి ప్రజలారా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ చిన్న పిచ్చుక వీన్ని టార్గెట్ చేసేటంత అవసరం ఆయనకేముంది? నీ బాపు కేటీఆరే రేవంత్ రెడ్డికి భయపడి ఆడ ఫామ్ హౌస్లో పోయి పండుకున్నాడు. కేసీఆర్కే శాతం అయితే లేదురా బాబు. నీవెంత, నీ బతికెంత? నువ్వు ఎక్కువ ఊహించుకోకు. నీ బతుకుకు ముఖ్యమంత్రి కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న సాధారణ కార్యకర్త కూడా సరిపోవురా బెదవా నువ్వు. వాడు పెద్ద పీకుడు గనిలాక మళ్ళీ ఏదో నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. సరే, వాడు ఏం మాట్లాడిండు ఒకసారి మనం చూద్దాం. చెప్పరా పాడి. ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంది? అసలు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి చేస్తున్న హరాజకాలు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి తెలియాలని ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. నిన్న బెయిల్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ లో గౌరవనీయులు పెద్దలు కోర్టు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి కరీంనగర్ టౌన్ లో ప్రెస్ మీట్ పెట్టొద్దు ఆ క్షణానికి అని చెప్పినందుకు నిన్న కరీంనగర్ టౌన్ లో ప్రెస్ మీట్ పెట్టలేకపోయినాం. రేపు హైదరాబాద్ లో తప్పకుండా పెడతా అని చెప్పినా ఆ మాట ప్రకారం వాళ్ళు పెడతా ఉన్నాను. పదే పదే నేను కొన్ని మీడియా ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తా ఉన్నాను. ఏం చూసినవురా? యావత్ తెలంగాణ ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. తప్పుడు సమాచారం పోతా ఉంది. ఏమని పోతా ఉంది? కౌశిక్ రెడ్డి సంజయ్ మీద దాడి చేసిన పోతా ఉంది. ఫస్ట్ నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. సంజయ్ నా మీద దాడి చేసిన తప్పితే నేను సంజయ్ మీద దాడి చేయలేదు. సంజయ్ కౌశిక్ రెడ్డి మీద దాడి చేసిండంట. సిగ్గుందా వీనికి ఇంతనన్నా? అవులేగా బేకు. స్పష్టంగా అక్కడ జిల్లా కలెక్టరు, మంత్రులు, అధికారులు అందరు ఉన్నారు. మీడియా సమక్షంలోనే నీవే సంజయ్ మీద దాడి చేసుకుంటా లేదు 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 నా మీద దాడి చేసిండంటే ఎట్లరా? వెనకటికి నీలాంటిదే మొగని కొట్టి మొత్తుకున్నది అంటే అట్లున్నది. స్పష్టంగా అక్కడ మీడియాతో ప్రూఫ్స్ ఉన్నాయి. నేను దాడి చేయలేదని ఏ రకంగా చెప్తావరా వేదావా? సిగ్గు లేకుండా, సిగ్గులు తప్పినోడా? నువ్వు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా అక్కడ వీడియో ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలే కూడా లేకుంటే నువ్వు ఇంకేమంటుంటివో స్పష్టంగా కనబడుతుంది. మీ పార్టీ వాళ్ళే నిన్ను మెచ్చట్లేదురా బాబు. మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా నువ్వు చేసేటటువంటి పనులను మెచ్చట్లేదు. నువ్వు చేసింది 100% తప్పని ముఖం మీద ఉమ్ముస్తున్నారు. చూసా ఒక్కసారి. ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యులుగా నేను ఆడికి పోయిందేదో ఉట్టిగా కూడా వాకింగ్ కాలేదు. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు డిఆర్ఓ గారు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా ఈ రివ్యూ మీటింగ్ అటెండ్ కావాలని చెప్పి మనం పిలిస్తే మేము పోయినాం. నేను పోయినప్పుడు అడిగింది ఏందాడ? ఏం అడిగినావు? అసలు రైతులకి మీరు రైతు భరోసా వచ్చిన 100 రోజుల్లోనే ఇస్తామన్నారు. కేసీఆర్ గారు కేవలం మీకు 10,000 రూపాయలు బిచ్చమేసినట్టు ఇస్తా ఉన్నారు. నేను 15,000 ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అది 6 గ్యారెంటీలో పెట్టిరు. మీరు 1 రూపాయి
మీరు ప్రభుత్వానికి వచ్చి సంవత్సరం 2 నెలలు అవుతుంది కానీ మీరు ఒక్క రూపాయి కూడా మీరు ఇప్పటిదాకా రైతు అకౌంట్లో డబ్బులు వేయలేదు అని నేను అడిగి విధవ 10 సంవత్సరాలు ఒక బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతిలో పెట్టిపోతే 70,000 కోట్ల మిగులు బడ్జెట్తోనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కు ఇచ్చిపోతే ఆయన దిగిపోయే నాటికి 7.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రా విధవ యూజ్లెస్ ఫెలో. ఇంత అప్పులు చేసినా కానీ జనవరి 26 తర్వాత రైతు భరోసా కింద ప్రతి రైతు అకౌంట్లో జమ చేస్తామని మొన్ననే వారం కింద చెప్పిండ్రు. మళ్ళీ చెప్పినాక కావచ్చు కదరా విధవ, ఎందుకు ఉత్సాగుతలేదా నీకు? ఎవరు చేయమంటుండ్రా నీ ఈ ఓవర్ యాక్షను? ఖజానా మొత్తం ఖాళీ చేసి ఈ రాష్ట్రాన్ని అడకతినే పరిస్థితి తీసుకొచ్చి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు మీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి అప్పుకు మిత్తి కట్టుకుంటా దినదిన గండంగా తెలంగాణ ప్రభుత్వం గడుస్తుంది. వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని మొత్తం ఒక్కటి చక్కదిద్దుకుంటా 24 గంటలు పని చేసుకుంటా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తుంటే మళ్ళీ ముఖ్యమంత్రి మీద ఈ విధవ ఈ నోటికి వచ్చినంత మాట్లాడుతున్నాడు. కేసీఆర్ లాగా ఏం తాగి ఫామ్ హౌస్లో వండుకోవట్లేదు కదరా కౌశిక్ రెడ్డిగా. మా అయ్య అని చెప్పుకుంటున్నావు, నా మార్గదర్శక నా గురువు అని చెప్పుకుంటున్నాడు. ప్రతిపక్ష నాయకుడు నెలకు 4 లక్షలు 5 లక్షల శాలరీ దొబ్బిపోతున్నాడు, సకల సౌకర్యాలు ప్రభుత్వం నుంచి పొందుతున్నాడు. ప్రతిపక్ష హోదాతోని పోయి నిండా తిని ఫామ్ హౌస్లో వండుకుంటున్నాడు. 6.5 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. నీవు అనాల్సింది పాడి కౌశిక్ రెడ్డి ఎదవా, నీవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినో కాంగ్రెస్ ప్రభుత్వాన్నే కాదు, ఈ అప్పులు చేసినటువంటి తాగువతో నేను ముందు మనం అంటాం. మన పెద్దలు ఏదన్నా మన తాతలు ముత్తాతలు సంపాదించిపోతే అరే మా అయ్యగారు లంగరా మొత్తం అమ్ముకున్నాడు, మా తాత 10 ఎకరాలు సంపాదించిండు అని మనం చెప్పుకుంటాం. ఆ రకంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి మిగులు బడ్జెట్ ఇచ్చి పరిపాలించమని చెప్తే పనిమంతుడు మరి పరిపాలించడానికి శాతగాక అప్పుల కుప్ప చేసి పిచ్చి తుప్పులాగా పరిపాలించి ఈ రాష్ట్రాన్ని చిప్ప చేతికిచ్చిపోయాడు. ముందు అనాల్సింది వాణి కదరా విధవ. మళ్ళీ సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీని మాట్లాడతావు యూజ్లెస్ ఫెలో. ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీని అనకం. చెప్పు తప్పుందా? రెండోది ఏమడిగినా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మేము 100% రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నాడు. రుణమాఫీ చెయ్యలేదు. కేవలం నా హుజరాబాద్ నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీలు 60 వార్డులు ఉంటాయి. ఈ 106 గ్రామ పంచాయతీలో రైతులకి కేవలం 50% మాత్రమే రుణమాఫీ అయింది. ఇంకా 50% రుణమాఫీ. అరే 50% కన్నా ఎక్కువ అయితే నీవు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావరా విధవ? ఏదైతే 2 లక్షల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు రుణమాఫీ అయింది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల కొంచెం తప్పుడు సమాచారం వల్ల కొందరికి కాని మాట వాస్తవం 100% ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతుంది. ఆవిరా ఎందుకు కురుకులాడుతున్నావు? 10 సంవత్సరాల వరకు నీవేదో మళ్ళీ మా అయ్య కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే నేను మంత్రి అయితే అనుకుంటున్నావు కానీ 10 సంవత్సరాల వరకు నీకు ఆ అవకాశమే లేదు. ఎందుకంత ఆయన మురుకులాడుతున్నావు? ఆగాలే కదా, మొన్ననే వచ్చింది, 1 ఇయర్ అయింది. విధ్వంసమైన రాష్ట్రాన్ని ఒకటి చక్కదిద్దుతున్నారు. 1 ఇయర్ లోపే 23,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసినారు. ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయలేదురా బాబు ఇప్పటి వరకు. 50% కాలేదంటాడు సిగ్గుదాపిన విధవ గాడిది. బుద్ధి ఉన్నదా వీనికి? అన్నం తింటాడా గడ్డి తింటాడా? కాలేదు. కిందికి పోతే రైతులు అడుగుతా ఉన్నారు రైతు బంధు చెప్పు తీసుకొని కొడతారు రైతులు. మేము రైతు రుణమాఫీ చేయలేదు, అది 2 ఖచ్చితంగా చేయండి అని నేను మా హుజరాబాద్ నియోజకవర్గ రైతాంగాన్ని పక్షాన మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన నేను అడిగింది ఏమైనా తప్పుందా ఇలా నేను అడుగుతా ఉన్నాను. అదే విధంగా మా హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనేది పైలట్ ప్రాజెక్ట్ గా కేసీఆర్ గారు మొదలుపెట్టిండ్రు. దళిత బంధు మోడ్ లో హుజరాబాద్ లో ఇచ్చిండ్రు 18,500 కుటుంబాలకి. దీంట్లో డబ్బు మొత్తం కూడా అది దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిందే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ గారిని ఓడగొట్టడానికి తీసుకొచ్చినటువంటి పథకం ఈ విధవకు తెలియదు. ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసి కేవలం ఒక ఉప ఎన్నిక కోసమే 18,000 యూనిట్లు ఎవనప్ప సొత్తాన్ని ఇస్తాడురా?
అరే పాడి కౌశిక్ రెడ్డి ఎదవా, ఈ 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ట్యాక్స్ కడితే ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలోనే 18,500 మందికి అన్ని యూనిట్లు దళిత బంధు ఏ రకంగా ఇస్తాడు? మీరంతా చేసిన అక్కడ గెలిచిందారా విధవా? ఏం తీర్పిచ్చారు ప్రజలు? మరి మీరు ఎందుకు ఇవ్వలేదు? అక్కడ ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నప్పుడు 18,500 మందికి మీరు ఏకకాలంలో ఎందుకు ఇవ్వలేదు? సగం చేసి ఎందుకు మేనత్ అన్నారు? సగం మందికి ఇచ్చి సగం మందికి ఎందుకు ఆపేసిండ్రు? ఆపేసిన గాడి కొనికేవాడు వాడిని చెప్పు తీసుకొని కొట్టు ముందు. ఎవరికి చేత కాలేదు, ఎవడు మధ్యలో వదిలేసిండు? ఎందుకు అన్ని శాంక్షన్ పెట్టమన్నాడు? ఎందుకు అన్ని యూనిట్లు పెట్టి సగం సగం ఎందుకు ఇచ్చిండు? ఎవనప్ప సొత్తాన్ని ఇచ్చిండ్రా విధవా? ఆలోచన చేయండి ప్రజలారా. వాళ్ళ అబ్బా జాగిరి అన్నట్లు ఒక ఉప ఎన్నిక కోసమే 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఓటుకు 5,000 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు ఎలక్షన్ చేసిండు. ఈటెల రాజేందర్ అనేటటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఈయన దొంగ దీక్షలు చేస్తే అమాయకుల మీద 100,000 కేసులు అయితే ప్రతి ఒక్క విద్యార్థి కావచ్చు, ఉస్మానియా విద్యార్థులకు కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి తన సొంత పైసలతోని బెయిల్ను తీసుకొని వచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకొని ఉద్యమాన్ని నడిపించి ఉద్యమకారులకు తిండి పెట్టి ఇంత ఇబ్బందులు పెడితే రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి లంగ పనులని, దొంగ పనులని, మీరు చేస్తున్నటువంటి అవినీతి అరాచకాలని ప్రశ్నిస్తున్నాడని చెప్తే ఆయనకు కింద పొగ పెట్టి కుంపటి పెట్టి పార్టీలకు వెళ్ళి బయటికి వెళ్ళగొట్టిండ్రు. వెళ్ళగొట్టిన తర్వాత ఆయన ఓడగొట్టడానికి 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రా దొంగ కొడుక. మళ్ళీ నువ్వు దాని గురించి దళిత బంధు గురించి మాట్లాడతావు. దళిత బంధు గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. చెప్పు. బెనిఫిషరీస్ అకౌంట్ లో క్రెడిట్ చేసిండ్రు. ఆ క్రెడిట్ చేసిన తర్వాత 13,000 మంది దాకేమో 100% తీసేసుకున్నారు. ఇంకొక 5,500 మంది వరకు వాళ్ళకి 50,000 నుంచి 5 లక్షల వరకు రెండో విడత రిలీజ్ చేయాలి. ఆ డబ్బు కూడా వాళ్ళ అకౌంట్ లో ఉందని. నేను అడిగింది ఏమైనా తప్పు ఉందా? నేను ఇవి అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రన్నింగ్ కామెంట్ చేస్తారు, ఇది వేదిక కాదు, ఇది అడగొద్దు అని. ఏది ఏడు అడగాలో తెలియదు. ప్రభుత్వము మీరు చెప్పిందే కదా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు దళిత బంధు ఉంటే 10 లక్షల రూపాయలు ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తానే అధికారంకి వస్తాయని చెప్పింది మీరే కదా. మరి ఇవి నేను అడుగుతుంటే మీకు దిగులు పడుతుంది కదా. ఇవన్నీ నేను అడుగుతున్నా కదా, నా మీద దాడి చేయాలంటేనా అని ఒక గలీజ్ ఆలోచనతో ఇవాళ సంజయ్ జగిత్యాల గారితో మైక్ ఇచ్చి మాట్లాడించి ఆయన గెలిచింది ఏ పార్టీ నుంచి, పోటీ చేసింది ఏ పార్టీ నుంచి, అసలు ఆ జగిత్యాల సంజయ్ అనేటోడు వార్డు మెంబర్ అయినా గెలుస్తాడా? కేసీఆర్ గారు బొమ్మ లేకపోతే వార్డు మెంబర్ అయినా గెలుస్తాడా? వీడేమంటుండు ప్రజలారా, కేసీఆర్ బొమ్మ లేకుంటేనంట జగిత్యాల సంజయ్ వార్డు మెంబర్ గెలవడంట. అరే ఎదవా సన్నాసి చూతేగా, మొన్నటి ఎన్నికల్లా 119 మందికి బీఫామ్లు ఇచ్చింది కేసీఆరే. 119 మంది కూడా కేసీఆర్ బొమ్మ పెట్టుకొని కేటీఆర్ బొమ్మ పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళినరా లఫుట్. ఎందుకు గెలవలేదురా? ఎందుకు 39 మంది గెలిచినరా? మిగతా వాళ్ళు ఎందుకు గెలవలేదు బే? వాళ్ళు గెలిచేది ఉండే కదా. మీ కేసీఆర్ అంత పీకుడుగాడైతే, మీ కేసీఆర్ బొమ్మ మీద గెలిచి ఉంటే మరి అంతమంది ఎందుకు గెలవలేరు? మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క సీట్ అన్న గెలవలేదురా విధవా కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటే. కేసీఆర్ ఒక చెల్లని దుడ్డు. కేసీఆర్ని ఎవరు నమ్మట్లేదు. తన సొంత ఇమేజ్తోని, తన సొంత పలుకుబడితోని ప్రజల్లో 2 సార్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అరాచకం చూసి కూడా అక్కడ ఓటు వేసిండ్రంటే సంజయ్ మీద నమ్మకంతో వేసిండ్రా బేకూబ్. కేసీఆర్ ముఖం చూసి ఎవడు ఓట్లు వేయలేదు. కేసీఆర్ ముఖం చూసి ఓట్లు వేస్తే మొత్తం 119 మంది ఆయనతో గెలవాలి. ఎందుకు గెలవర్రా? ఎవరి చెవులో పువ్వు పెడతావురా గాడిది కొడుక? 17 లోక్సభ స్థానాలలో ఒక్క సీట్ అని ఎందుకు గెలవదురా? 9 ఇట్లా డిపాజిట్లు పోయినాయి. అది మొత్తం ఒక 2-3 తప్పితే అన్నిట్లో 3వ ప్లేస్ ఉన్నది. మళ్ళీ కేసీఆర్ గురించి మాట్లాడతాడు ఇప్పుడు. సిగ్గు తప్పినవాడు సిగ్గుండాలే కదా. వీడు కూడా ఎట్లా గెలిచిండంటే గత ఎన్నికలల్లో వీడు చెప్తున్నాడు కదా, 18,500 మందికి అక్కడ దళిత బంధు ఇవ్వడంతో 18,500 కుటుంబాలు అంటే ఒక్కొక్క కుటుంబానికి 4 వేసుకున్న దాదాపు ఒక 70-80 వేల ఓట్లు వాళ్ళే ఉంటాయి. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తే ఓట్లు ఎందుకు వేయరు? రాష్ట్రాన్ని మొత్తం దోషి అక్కడ పంచిండ్రు కాబట్టి ఈ దొంగ కోట్లు వేసిండ్రు. ఎందుకు వేసిండ్రు? మీరు ఓట్లు వేయకపోతే నేను, నా బిడ్డ, నా పెండ్లం నేను మొత్తం కలిసి ఆత్మహత్య చేసుకుంటాము, నన్ను గెలిపించకుండా అని బ్లాక్మెయిల్ చేసినటువంటి ఒక బ్లాక్మెయిలరు, ఒక చీటరు వీడు మళ్ళీ బ్లాక్మెయిలర్ గురించి మాట్లాడతాడు. సిగ్గుద లేనోడు. వీడు చేసేటివి మొత్తం బ్లాక్మెయిల్లే, వీడు చేసేటివి మొత్తం లంగ పనులే, వీడు చేసేటివి మొత్తం దొంగ పనులే.
మళ్ళీ ఎక్కతక్క మాట్లాడతాడు వీడు. బరాబర్ ఆ సీటు కేసీఆర్ గారి బొమ్మ మీదనే, కేసీఆర్ గారి గుర్తు మీదనే జగిత్యాలలో మేము గెలిచినాం. నువ్వు లేచి మాట్లాడుతూ ఉంటే నాతో కూర్చొని ఏమంటాడు, మీ బట్టలు చింపి ఇప్పుడు అంటాడు. నన్ను రెచ్చగొట్టింది ఆయన నేను లేచి నువ్వు ఏ పార్టీలో గెలిచినావు అంటే నేను బాజాబ్తు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ కాదు అని చెప్తాడు. నేను గౌరవ స్పీకర్ గారిని కొడతా ఉన్నాను. ఇలా ఒకసారి వీడియో చూసిన తర్వాత కూడా మొత్తం మీడియా ద్వారా స్పీకర్ గారు కూడా వీడియో చూపిస్తా, తర్వాత స్పీకర్ గారికి పోయి కూడా రిప్రజెంటేషన్ ఇస్తా, తప్పకుండా నేను ఇస్తా. ఒక్కసారి దయచేసి ఆ రెండో వీడియో మీరు ప్లే చేయాలమ్మా. ఓట్లేస్తే వాళ్ళ మనసు గెలిస్తే నేను ఎమ్మెల్యే. వీడు ఏమంటున్నాడు, ఏ పార్టీ ఓట్లు వేస్తే గెలిచిండ అని అడిగిండంట. అరే గత 2 టర్ములు 2014లో 2018లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసలు ప్రతిపక్షం లేకుండా చేసిండ్రా గాడిది. మొత్తం కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను అంతా గుంజుకున్నాడు, టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళని మొత్తం గుంజుకున్నాడు. అప్పుడు గుర్తుకు రాలేదారా నీకు? అప్పుడు వివిధ పార్టీల నుంచి గెలిచిన వాళ్ళని తీసుకోవాలనే సోయి మీకు లేకుండేనా? అంటే మీరు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా? ముందు అనాల్సింది కాంగ్రెస్ పార్టీని కాదు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేను ముందు. ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన గాడిది కోడికి ఎవడు వాడిని నేను ముందు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక దళిత నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటే మల్లు భట్టి విక్రమార్క గారు, ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి దరిద్రుడు ఎవడో వాడిని ప్రశ్నించు ముందు. మళ్ళా ఫిరాయింపుల గురించి ఈ ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు. నేను ఏ పార్టీ మారలేదే, బాజాబ్తు కేసీఆర్ గారి బొమ్మ మీద గెలిచిన, బాజాబ్తు కేసీఆర్ గారితో అండగా ఉండిస్తున్నా, బాజాబ్తు ప్రజల వాడు ఏ పార్టీ మారలేదంట. ఇలా జగిత్యాల సంజయ్ లాగా బ్రోకర్ గారి లాగా పైసలకి నేను అమ్ముడు పోలే, పైసలకి అమ్ముడు పోయినోడి నువ్వు. అరే కౌశిక్ రెడ్డి, నీవు పైసలకు అమ్ముడవోలేనని చెప్తున్నావు కదరా. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే, ఎమ్మెల్సీ పదవి కట్టబెడితే కాంగ్రెస్ పార్టీని వదిలేసి రాత్రికి రాత్రి టీఆర్ఎస్లో చేరినటువంటి దొంగ కొడుకావు నీవు అమ్ముడవైన గురించి మాట్లాడతావురా బేకూప్? ఎవర్రా అమ్ముడవైంది? నువ్వు కాదా అమ్ముడవైంది? నువ్వేం బీకినావని నీకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రా గతంలో? అమ్ముడవైన 100%, కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముడవైనటువంటి గాడిదివి నీవు. ప్రమాణం చేస్తావారా? నీవు ఏదైతే హుజూరాబాద్ బిడ్డల మీద నీ భార్య బిడ్డల్ని మీరు ముగ్గురు కలిసి ప్రమాణం చేసి మీరు ఓట్లు లేకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటామని బ్లాక్మెయిల్ చేసినారు కదా, మీరు ముగ్గురు కలిసి కొమరవెల్లి మల్లన్న టెంపుల్ కోదామా, యాదగిరి నరసింహస్వామి టెంపుల్ కోదామా, యాడికోదాము? నేను హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు కేసీఆర్ దగ్గర ₹1 అమ్ముడవలేదని ప్రమాణం చేయరా కొడక. నువ్వు ప్రమాణం చేయి ముందు, ప్రమాణం చేసిన తర్వాత మాట్లాడు నేను అమ్ముడవలేదని. ఆ దమ్ముందా చెప్పు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? వీడిని మేము కొనుక్కోలేదు, వీడు సంతల పశువు కాదు, వీడు బుద్ధిమంతుడు, ఒట్టి అని వచ్చిన మా దగ్గరికి. వీడు రాగానే ఎమ్మెల్సీ ఏ రకంగా ఇస్తారా నీకు? రాత్రికి రాత్రి నీకు అన్ని రకాల 2-3 సార్లు టికెట్లు ఇచ్చి నిన్ను ఒక లీడర్ని తయారు చేసినటువంటి పార్టీని కన్నతల్లి కడుపు మీద దానినట్లు నీవు రాత్రికి రాత్రి పార్టీని వదిలేసిపోయిన దొంగవు నీవు. మళ్ళీ నీవు ఫిరాయింపుల గురించి మాట్లాడతావు. యూజ్లెస్ ఫెలో. ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయింది. అమ్ముడు పోయినాడు బారిన 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి మారి కాంగ్రెస్ పార్టీలో చేసిన పైసలకు అమ్ముడు పోయిన వాళ్ళు మేము కాదు కదా. వీడు అమ్ముడపోయాడు కాబట్టి వీని బుద్ధి అంతా అదే ఉంటుంది. డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారిని ఎటు పరిస్థితిలో స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయాలి. స్వయంగా అఫీషియల్ రివ్యూ మీటింగ్ లో మీ ముగ్గురు మంత్రుల సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉండగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మొత్తము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంతమంది ఉండగా వీడు దాడులు చేస్తున్నాడంటే వీడిని ఏమనాలి చెప్పు. ఇంకా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే ముఖ్యమంత్రి అనుకుంటున్నా వీడు చెయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను. మళ్ళీ దీని తర్వాత నన్ను మా బీఫ్రమ్ అని చెప్తే నయ్యం నేను రాళ్లతో కొట్టలే ఒకటి ప్రశ్నించాను. రాళ్లతో కొట్టలేనంట ప్రశ్నించినట్టు చూడు బల్పు చూడు. రాళ్లతో కొడతాం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకు ఊకుంటాం భయ్? ఊకుంటామా? నీవు దమ్ముంటే నీవు మొగని అయితే రాళ్లతో కొట్టరా ముందు చూద్దాం. ఎవరిని కొడతావో తాగి ఫామ్ హౌస్లో వండినోని కొట్టరా. ఆడ పోయి గంజాయి దాక్కుంటా ఆడ జనవాడ ఫామ్ హౌస్లో పోయి ఎంజాయ్ చేస్తుంటాడు వాని కొట్టరా. ఎవరిని కొడతావురా గాడిది కొడక రాళ్లతోని? ఎందుకు కొడతావురా? ఏమైనా సొత్తన తింటున్నారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు? మీలాగా 100,000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారా, అంతస్తులు సంపాదించుకున్నారా? జన్వాడ జగదేవ్పూర్లో ఫామ్ హౌజులు కట్టుకున్నారా? బుర్జు ఖలీఫాలో బంగ్లాలు కొనుక్కున్నారా?
నీలాగా రాత్రికి రాత్రి పార్టీ ఫిరాయించిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చిండ్రా? ఎందుకు కొడతావు రా వెధవా? ఎందుకు కొడతావు? నీకు దమ్ముంటే ఏరా కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న నాయకుడి మీద నీ ఒక చేతేరా చూద్దాం. ఇలా ఒక్కసారి మీరు ఇది అంతా లైవ్ గా చూడండి. ఇలా దీంతో పాటు ఇలా డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారు గెలిచింది కేసీఆర్ గారి బలంతో. మళ్ళా చెప్తున్నాడు కేసీఆర్ బలం లేదురా బాబు. గెలిచిండు ఆ ఎమ్మెల్యే పదవి తప్పితే ఆయన ఏమో పెద్ద హీరో ఏం కాదు. బరాబర్ అడుగుతాం. ఇది చెప్పి కోసం పెట్టిండు. ఇలా నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నాను. రైతులకి రైతు భరోసా ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నాను. రైతులకి రుణమాఫీ ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నాను. 24 గంటల ఫ్రీ కరెంట్ సరికి ఎందుకు ఇస్తలేవని అడుగుతున్నాను. ఇలా రైతు బీమా టైంకి వీడు ఏదైతే చెప్తున్నాడో రైతులకు ఇచ్చినటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మొత్తం అమలు కాగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా బడ్జెట్ మిగులుతుండే. అటువంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినటువంటి గాడిద కొడుకు ఎవరు రా? వాడిని అడుగురా ముందు. ప్రతి నెల 6,500 కోట్లు మిత్తి కడుతున్నామంటే ఏంది అసలు? ఏ రాష్ట్రం అని ఇంత మిత్తి కడుతుందా? ఒక బంగారు తునక తెలంగాణ రాష్ట్రం. ప్రతి సంవత్సరము 2.5-3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని నాశనం చేసి కుక్కలు చింపిన ఇస్తరాకులాగా చేసి పనికి రాకుండా చేసి విధ్వంసం సృష్టించారు. వాళ్ళని అనకుండా వీడు కాంగ్రెస్ పార్టీని అంటున్నాడు. ఎందుకు ఇస్తలేరని అడుగుతున్నాను. ప్రతి మహిళలకి 2,500 రూపాయలు ఎందుకు ఇస్తలేవని అడిగినందుక. ఇలా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నావు. ఎందుకు ఆ తులం బంగారం ఇస్తలేవని అడుగుతున్నందుక. ఇలా పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోతా ఉన్నారు. వాళ్ళకి సరిగ్గా భోజనం పెట్టు అని అడుగుతున్నందుకు కేసులు పెడుతున్నావా? ఇలా కేసీఆర్ కిట్లు కంటిన్యూ చేయని నేను గట్టిగా అడుగుతున్నాను, కేసులు పెడుతున్నావా? ఇలా గర్భిణీ స్త్రీలకి న్యూట్రిషన్ కిట్లు ఎందుకు ఇస్తలేవని అడుగుతున్నందుకు కేసులు పెడుతున్నావా? ఇలా ఇప్పుడు నీవు అడిగేది బాగున్నదిరా వెధవా. 10 సంవత్సరాల అధికారంలో ఉండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన ఇచ్చినటువంటి ఎన్ని హామీలను నెరవేర్చిండు? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇచ్చిండా? కాబోయే తెలంగాణ రాష్ట్రానికి ఒక దళితుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు. కేసీఆర్ మాట అన్నాడంటే మాట తప్పడితే అవసరమైతే తల నరుక్కుంటాడు అన్నాడు. నరుకున్నారా? 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ప్రతి ఇంటికి ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇచ్చిండా? KG to PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, ఇచ్చిండారా? ఏం చేసిండ్రా తెలంగాణ రాష్ట్రాన్ని? అడగాల్సింది వాణి కదా. పైగా ఇవన్నీ ఏం చేయకపోను నిండా తాగి ఫామ్ హౌస్లో వండుకొని ఇష్టం వచ్చినట్టు ఇబ్బడి పొబ్బడిగా ఆస్తులు సంపాదించుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వివిధ రాష్ట్రాల్లో పోయి మా టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మారి మహారాష్ట్రలో ఒక ఆఫీసు, మధ్యప్రదేశ్లో ఒక ఆఫీసు, ఆంధ్రప్రదేశ్లో ఒక ఆఫీసు, ఢిల్లీలో పోయి ఒక ఆఫీసు. దాదాపు 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్న ఢిల్లీలో ఒక కొత్త ఆఫీస్ కట్టుకున్నది. మీ పార్టీ ఉట్టి 10 ఏళ్ళు కాలేదు, అప్పుడే 100,000 కోట్ల ఆస్తులు వచ్చినాయి, అంతస్తులు వచ్చినాయి, హెలికాప్టర్లు వచ్చినాయి, విమానాలు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, బంగ్లాలు వచ్చినాయి. మీ కేసీఆర్కు జన్వాడలో ఒక ఫామ్ హౌస్ వచ్చింది, జగదేవ్పూర్లో ఒక ఫామ్ హౌస్ వచ్చింది, 40 ఎకరాలు ఉన్నటువంటి ఫామ్ హౌస్ 600 ఎకరాలు అయింది. అమెరికాలో బాత్రూమ్లు కట్టుకునేటోడు వచ్చి జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. చిన్న బ్యూటీ పార్లర్ నడుపుకునేటటువంటి కవితమ్మ బుర్జు ఖలీఫాలో విల్లాగా కొన్నది. ప్యారగాన్ చెప్పులు వేసుకొని ఒక ట్రంకుట్పేటతోని వెళ్ళి బీసీ హాస్టల్లో చదువుకునేవానికి వచ్చి మొయినాబాద్లో ఫామ్ హౌస్లు వచ్చినాయి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ దగ్గర పెద్ద పెద్ద విల్లాలు వచ్చినాయి, రిసార్ట్స్లు వచ్చినాయి. వాళ్ళని అడుగురా ముందు. కాంగ్రెస్ పార్టీ ప్రతి హామీ నెరవేర్చాలంటే టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు 1,500 కోట్ల మీ పార్టీ ఫండ్ ఉంది. వాటిని తీసుకొచ్చి పంచమనరా. ఎవనప్ప సొత్తాన్ని సంపాదించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కాళేశ్వరం ప్రాజెక్టుకు కకృతి పడి 1,00,000 కోట్ల ప్రాజెక్టుని సగం కమిషన్లు దాడుకుంటే అది కుక్కతోకలాగా ఊలిపోయిందిరా వెధవా. దాని గురించి మాట్లాడు భోషుడికే. వీటన్నిటిని పక్కన పెట్టి పదే ప్రతిరోజు ఒకడు వచ్చి ఏదో డ్రామాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి మీరు ఎన్ని లంగా వేషాలు వేసినా, ఎన్ని దొంగ వేషాలు వేసినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా అడుగులేస్తుంది. ఆ రకంగానే కూడా కాంగ్రెస్ పరిపాలన ఒక నీతివంతమైన పరిపాలన కొనసాగుతుంది. దానికోసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేసుకుంటా, రాత్రి పగలు పని చేసుకుంటా 24 గంటలు ఈ విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని ఏ రకంగా పునర్నిర్మించాలని మంత్రివర్గ సహచరులతో కూర్చొని సమీక్షలు చేసుకుంటా అధికారులతోని ఏ రకంగా గాడిన పెట్టాలని ఆలోచన చేస్తున్నాడు. దాన్ని అప్రిషియేట్ చేయండి రా మీరు అంతా కలిసి. ఒక తాగుపోతాడు ఏదో రకంగా రాష్ట్రాన్ని నాశనం చేసిండు,
తప్పదు, దాన్ని చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. కావున ఇకనైనా మీ రౌడీ రాజకీయాలు, మీ రౌడీ తేటలు, మీ గూండాయిజం పక్కన పెట్టి సహకరించండి ప్రభుత్వానికి. మీరు కూడా ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు, అవసరమైతే సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. మీ బాబుని రమ్మను, ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఆయన చేసినటువంటి లంగపని, నేను ఇది లంగపని చేసిన గిట్లా కాదు గిట్లా చేయని చెప్పమను. ఆయన మంచి చేస్తే మంచి చెప్పమను, చెడు చేస్తే చెడు చెప్పమను. కానీ ఎంతసేపు ప్రభుత్వం మీద దాడి చేస్తా, వాళ్ళని దాడి చేస్తా, వీళ్ళని దాడి చేస్తా, ఇక ఈ ప్రభుత్వం ఉండడానికి వీలు లేదు, మళ్ళొచ్చి మా తాగుబోతోడే ముఖ్యమంత్రి కావాలనే విధంగా మీ ప్రవర్తన ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము కూడా ఊరుకునే ప్రసక్తి లేదని మరొకసారి ఈ రౌడీ గానికి, ఈ యూజ్లెస్ ఫెలో, ఈ బ్రోకర్ గానికి, పాడి కౌశిక్ రెడ్డి గానికి హెచ్చరిస్తున్నాం. నమస్తే.